Hello students, welcome to online class. Now in this class we will discuss about macros. MS Excel లో ఏ టాస్క్లు అయితే మీరు రిపీటెడ్గా పెర్ఫామ్ చేస్తారో ఆ రిపీటెడ్గా పెర్ఫామ్ చేసే టాస్క్లన్నిటినీ కూడా మీరు మ్యాక్రో క్రియేట్ చేయడం ద్వారా రికార్డ్ చేయవచ్చు. MS Excelలో రిపీటెడ్గా పెర్ఫామ్ చేసే టాస్క్లన్నిటినీ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే macro సహాయంతో రికార్డ్ చేయొచ్చు. By using macro, you can record the action or set of actions you perform repeatedly. Okay, once మనం macro ఉపయోగించి ఆ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్ని రికార్డ్ చేసిన తర్వాత సేమ్ యాక్షన్స్ మీరు సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఆ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా మ్యాక్రోలో రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి సేమ్ యాక్షన్స్ మీరు పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ మ్యాక్రోని రన్ చేయడం ద్వారా ఆ టాస్క్లన్నింటినీ కూడా అంటే మీరు పెర్ఫామ్ చేసే టాస్క్లన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఓకే, సో దట్స్ వై మ్యాక్రో ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మ్యాక్రో ఈజ్ అన్ యాక్షన్ ఆర్ సెట్ ఆఫ్ యాక్షన్స్ దట్ యూ కెన్ రన్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ వాంట్. అంటే మీరు రిపీటెడ్గా పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నింటినీ కూడా మీరు మ్యాక్రో సహాయంతో రికార్డ్ చేశారు. అవే యాక్షన్స్ మీరు తరచుగా పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మ్యాక్రోని రన్ చేయడం ద్వారా ఆ టాస్క్లన్నీ కూడా ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవుతాయి. దానివల్ల మీకు టైం కూడా ఖచ్చితంగా ఏమవుతుందంటే సేవ్ అవుతుంది. సో మ్యాక్రో ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ కమాండ్స్ గ్రూప్డ్ టుగెదర్ దట్ యూ కెన్ రన్ వెన్ ఎవర్ యూ నీడ్ టు పెర్ఫామ్ ద టాస్క్. అంటే మనం రిపీటెడ్గా పెర్ఫామ్ చేసే టాస్క్లన్నింటినీ కూడా మ్యాక్రో సహాయంతో రికార్డ్ చేసాం. అవే టాస్క్లు మీరు ఫ్రీక్వెంట్గా చేయాల్సి వచ్చినప్పుడు మనం మళ్ళీ మాన్యువల్గా చేయవలసిన అవసరం లేకుండా ఆ యాక్షన్స్ అన్నీ కూడా మనకి మ్యాక్రోలో ఉన్నాయి కాబట్టి మనం మ్యాక్రోని రన్ చేయడం ద్వారా ఆ యాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవుతాయి. బికాజ్ ఆఫ్ మ్యాక్రో వల్ల ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే టైం అనేది సేవ్ అవుతుంది. సో మ్యాక్రో అనేది ఏమేమి రికార్డ్ చేస్తుందంటే మీరు పెర్ఫామ్ చేసే అన్ని యాక్షన్స్ని కూడా అంటే మౌస్ క్లిక్స్ని మీరు కీబోర్డ్లో ఉపయోగించే కీ స్ట్రోక్స్ని కూడా ప్రతి దాన్ని కూడా అంటే ఫార్ములాస్ని ఫార్మేట్స్ని మొత్తం అన్నిటినీ కూడా మ్యాక్రోస్ అనేవి రికార్డ్ చేస్తాయి. వాట్ ఎవర్ యాక్షన్స్ యూ పెర్ఫామ్ దట్ ఆర్ రికార్డెడ్ బై మ్యాక్రో. అంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ రిపీటెడ్గా చేసే యాక్షన్స్ అన్నింటినీ కూడా మనం మ్యాక్రోస్ ఉపయోగించి రికార్డ్ చేస్తాం. మ్యాక్రో ఉపయోగించి మనం రికార్డ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఆ టాస్క్లన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. ఆటోమేటిక్గా జరగడం వల్ల ఖచ్చితంగా మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారండి. మీరు ప్రతి మంత్ కూడా కస్టమర్కి సంబంధించిన ఒక రిపోర్ట్ని ప్రిపేర్ చేయాలి. కస్టమర్కి సంబంధించిన రిపోర్ట్ ఏంటంటే ఏ కస్టమర్ అయితే డ్యూ బాకీ ఉన్నాడో నథింగ్ బట్ ఏ కస్టమర్కి అయితే డ్యూ ఎక్కువగా ఉందో ఆ సెల్స్ అన్నీ కూడా ఓకే అంటే కస్టమర్ నేమ్ అన్నీ కూడా నాకు హైలైట్ అవ్వాలండి. ఏ కలర్లో డిస్ప్లే అవ్వాలంటే రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలి ప్లస్ వాటికి మీకు బోల్డ్ ఫార్మేట్ అప్లై అవ్వాలి. సో ప్రతి మంత్ కూడా మీరు ఈ వర్క్ అనేది కంపల్సరీగా చేయాలి. సో ఎప్పుడైతే మీరు సేమ్ టాస్క్ ఎవ్రీ మంత్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈ యాక్షన్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసి ఉంచుతారు ఒక మంత్లో. నెక్స్ట్ మంత్కి వచ్చినప్పటికి మీరు సేమ్ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈ మ్యాక్రోని రన్ చేయడం ద్వారా మీకు ఆ రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్రో ఏం చేస్తుందంటే మీరు పెర్ఫామ్ చేసే టాస్క్లన్నింటినీ కూడా ఆటోమేటిక్గా అయ్యేలా చేస్తుందండి. దానివల్ల ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే టైం సేవ్ అవుతుంది. అంటే సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ కూడా ఒకసారి రికార్డ్ చేసి పెట్టుకున్నప్పుడు అవే యాక్షన్స్ మీరు ఫ్రీక్వెంట్గా చేయాల్సి వచ్చినప్పుడు మనం మాన్యువల్గా చేయవలసిన అవసరం లేకుండా మ్యాక్రోని రన్ చేయడం ద్వారా ఆ యాక్షన్స్ అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవుతాయి. ఓకే, అంటే మీరు ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు. ఒక మంత్ రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అంటే మీరు అప్లై చేసే ఫార్మేట్లు ఫార్ములాస్ అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే నేను పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నిటినీ కూడా మ్యాక్రోతో రికార్డ్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ మంత్ నేను రిపోర్ట్ ప్రిపేర్ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఆ యాక్షన్స్ అన్నీ
చేయవలసిన అవసరం లేకుండా ఈ మ్యాక్రోని రన్ చేయడం ద్వారా నేను ఏ యాక్షన్స్ అయితే పెర్ఫామ్ చేశానో ఆ టాస్క్లన్నీ కూడా ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా పెర్ఫామ్ అవడం వల్ల మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా టైం అనేది సేవ్ అవుతుంది. సో మ్యాక్రో ఉపయోగించి మీరు ఏమేమి రికార్డ్ చేయగలరంటే ఫార్మేట్స్ని, ఫాంట్స్ని, ఫంక్షన్స్ని, మొత్తం అన్ని యాక్షన్స్ కూడా రికార్డ్ అవుతాయండి. వెన్ యూ క్రియేట్ ఎ మ్యాక్రో యు ఆర్ రికార్డింగ్, అంటే ఏమేమి రికార్డ్ అవుతాయంట, మౌస్ క్లిక్స్ అండ్ కీ స్ట్రోక్స్, ఫంక్షన్స్, ఫార్మేట్స్, మొత్తం అన్నీ కూడా మీరు పెర్ఫామ్ చేసే ప్రతి యాక్షన్ కూడా రికార్డ్ అవుతుంది. ఓకే, సో మనం మ్యాక్రో వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏ అడ్వాంటేజెస్ ఉంటాయంటే బికాజ్ ఆఫ్ మ్యాక్రో రెడ్యూస్డ్ ద టైపింగ్. సో టైపింగ్ కూడా మనం రెడ్యూస్ చేయొచ్చండి. సో ఏదైనా ఒక యాక్షన్ ఉంది, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ని మనం రిపీటెడ్గా టైప్ చేయాల్సి వచ్చింది. ఎప్పుడైతే రిపీటెడ్గా టైప్ చేయాల్సి వచ్చిందో నేను ఒకసారి టైప్ చేసి నేను టైప్ చేసినటువంటి యాక్షన్ ఏం చేస్తానంటే ఆ కీ స్ట్రోక్స్ అన్నిటిని మ్యాక్రో సహాయంతో రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ టైం నాకు సేమ్ యాక్షన్ కావాల్సి వచ్చినప్పుడు నేను ఆ మ్యాక్రోని రన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ సేమ్ టాస్క్ అనేది పెర్ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే మ్యాక్రో వల్ల ఖచ్చితంగా మనకి మన టాస్క్లన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయో టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెడ్యూస్ మిస్టేక్స్. సో ఎవ్రీ టైం మనం మాన్యువల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు. సో స్పెల్లింగ్కి, గ్రామర్కి సంబంధించిన మిస్టేక్స్ అన్నిటిని కూడా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, రీయూజబిలిటీ. మ్యాక్రోస్ వల్ల రీయూజబుల్ ఉంది. ఒకసారి మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేసుకున్నట్లయితే ఆ సేమ్ యాక్షన్స్ని మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే ఆటోమేట్ అయ్యేలా చేయొచ్చు మ్యాక్రో వల్ల. అంతేకాదు ఒక మ్యాక్రోని వేరొక మ్యాక్రోలో కూడా ఉపయోగించవచ్చు. సో మ్యాక్రోస్ అనేవి ఏమవుతాయంటే రీయూజబుల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సింప్లిసిటీ. నెంబర్ ఆఫ్ యాక్షన్స్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ బై ప్రెస్సింగ్ సింగిల్ మ్యాక్రో. అంటే మ్యాక్రోని ఉపయోగించి మ్యాక్రోకి మనం షార్ట్కట్ కూడా ఇవ్వచ్చు. ఆ మ్యాక్రోని రన్ చేయడం వల్ల సిరీస్ ఆఫ్ యాక్షన్స్ అనేవి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఎంఎస్ ఎక్సెల్లోకి వెళ్ళి ఒక మ్యాక్రోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. చూడండి, మ్యాక్రో అనే ఆప్షన్ మీకు 2 ట్యాబ్స్లో అవైలబుల్గా ఉంటుందండి. ఒకటి డెవలపర్ ట్యాబ్లో అవైలబుల్గా ఉంటుంది, అలాగే వ్యూ ట్యాబ్లో కూడా అవైలబుల్గా. ఇప్పుడు మీరు మ్యాక్రో క్రియేట్ చేద్దాం. మ్యాక్రో క్రియేట్ చేయాలంటే మ్యాక్రో అనే ఆప్షన్ మీకు 2 ట్యాబ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ వ్యూ ట్యాబ్. ఓకే, వ్యూ ట్యాబ్లో అవైలబుల్గా ఉంటుందండి. అలాగే డెవలపర్ ట్యాబ్లో కూడా మీకు మ్యాక్రో ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం మ్యాక్రో క్రియేట్ చేయడానికి ఫస్ట్ డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఓకే, డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోడ్ అనే గ్రూప్ ఉంది. ఈ కోడ్ గ్రూప్లో మ్యాక్రో క్రియేట్ చేయడానికి రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చిందండి. ఈ డైలాగ్ బాక్స్లో ఫస్ట్ మీరు మ్యాక్రో నేమ్ ఎంటర్ చేయాలి. మ్యాక్రో నేమ్. సో మ్యాక్రో నేమ్ మీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చండి. మ్యాక్రో పేరు జస్ట్ నేను ABNPRR అని ఇస్తున్నానండి. ABNPRR అని ఇచ్చాను మ్యాక్రో పేరు. నెక్స్ట్ షార్ట్కట్ కీ చెప్పాలండి. మ్యాక్రోకి మీరు ఒక షార్ట్కట్ కీ వచ్చి కాంబినేషన్ ఏంటంటే Ctrl+Shift+some letter లేదా Ctrl+some letter. ఇప్పుడు నేను ఒక షార్ట్కట్ కీ ఇచ్చాను. ఇక్కడ నా మ్యాక్రోకి షార్ట్కట్ కీ ఇచ్చారంటే Ctrl+W అని షార్ట్కట్ కీ ఇచ్చారండి. నెక్స్ట్ చూడండి, స్టోర్ మ్యాక్రో ఇన్. ఈ మ్యాక్రోని అంటే మీరు క్రియేట్ చేసే మ్యాక్రోని ఎక్కడ స్టోర్ చేయమంటామని అడుగుతుంది. మ్యాక్రోని మనం 3 ప్లేసెస్లో స్టోర్ చేయొచ్చు. కరెంట్ వర్క్ బుక్లో స్టోర్ చేయొచ్చు, అలాగే ఒక న్యూ వర్క్ బుక్ క్రియేట్ చేసి ఆ న్యూ వర్క్ బుక్లో స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్లో స్టోర్ చేయొచ్చు. సో మీరు క్రియేట్ చేసే మ్యాక్రో కనుక పర్మనెంట్గా అన్ని వర్క్ బుక్స్లోనూ ఉపయోగించుకోవాలంటే మనం మ్యాక్రోని పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్లో సేవ్ చేయాలి. కరెంట్గా నేను ఈ వర్క్ బుక్లో సేవ్ చేస్తానండి. దిస్ వర్క్ బుక్ అనే ఆప్షన్ పెట్టుకున్నాను, జస్ట్ దిస్ వర్క్ బుక్. నెక్స్ట్ చూడండి, డిస్క్రిప్షన్కి వచ్చేటప్పటికి ఇట్స్ అన్ ఆప్షనల్. సో మీరు చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్లేదు. సో నా మ్యాక్రో పేరు, తర్వాత మ్యాక్రోకి షార్ట్కట్ కీ, మ్యాక్రోని ఎక్కడ స్టోర్ చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ప్రెస్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే ఓకే బటన్ ప్రెస్ చేస్తారో ఇక్కడ నుంచి మీరు చేసే యాక్షన్స్ అన్ని మ్యాక్రో ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తుందండి. ఓకే, వాట్ ఆర్ ద యాక్షన్స్ యూ పెర్ఫార్మ్డ్ ఇన్ MS Excel ఆర్ రికార్డెడ్ బై ద మ్యాక్రో.
నా చూడండి ఇక్కడ మ్యాక్రోకి సింబల్ వచ్చిందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ మ్యాక్రో ఈజ్ కరెంట్లీ రికార్డింగ్ అని వచ్చింది. అంటే మీరు పెర్ఫామ్ చేసే మౌస్ క్లిక్స్ని, కీ స్ట్రోక్స్ని, అన్నిటినీ, ఫార్ములాస్ని, ఫార్మేట్స్ని, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాట్ ఎవర్ యాక్షన్ యూ పెర్ఫార్మ్డ్ ఆర్ రికార్డెడ్ బై మ్యాక్రో. నా చూడండి ఇక్కడ ఒకసారి ఈ డెవలపర్ ట్యాబ్లో కోడ్ గ్రూప్లో ఓకే, ఈ కోడ్ గ్రూప్లో యూజ్ రిలేటివ్ రెఫరెన్సెస్ అని ఒక ఆప్షన్ ఉంది. జస్ట్ యూజ్ రిలేటివ్ రెఫరెన్సెస్ అనే ఆప్షన్ మీద జస్ట్ ఒకసారి క్లిక్ చేయండి. నా చూడండి ఇక్కడ నుంచి మీరు యాక్షన్స్ పెర్ఫామ్ చేద్దాం. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేశానండి. సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఓకే, నా దగ్గర ఒక హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్ నాకు ఎక్కువ టైమ్స్ కావాలండి. సో ఆ హెడ్డింగ్ ఫస్ట్ ఒకసారి క్రియేట్ చేసి నేను మ్యాక్రో ఉపయోగించి రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు హెడ్డింగ్ క్రియేట్ చేయాలి కాబట్టి జస్ట్ ఈ సెల్స్ అన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ మర్జ్ అండ్ సెంటర్ మీద క్లిక్ చేశానండి. నువ్వు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ నాకు ఏ హెడ్డింగ్ కావాలో ఆ హెడ్డింగ్ని ఎంటర్ చేసి ఉంచుకుంటున్నానండి. సమ్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ కొవ్వూర్ అని ఇచ్చానండి, కొవ్వూర్. ఓకే, నా ఇప్పుడు నేను ఫార్మేట్ చేస్తున్నాను చూడండి. జస్ట్ ఐ విల్ ఫార్మేట్. ఓకే, మిడిల్ అలైన్మెంట్ పెట్టానండి. సో సైజ్ కూడా కొంచెం పెంచుతున్నాను. సైజ్ వచ్చి సమ్ 26 ఇచ్చాను సైజు. ఓకే, అలాగే ఫిల్ కలర్, జస్ట్ ఫిల్ కలర్, తర్వాత ఫాంట్ కలర్ బోల్డ్, ఇటాలిక్. సో నేను చేసిన ప్రతి యాక్షన్ని కూడా ఇప్పుడు మ్యాక్రో ఏం చేసిందంటే రికార్డ్ చేసిందండి మ్యాక్రో. ఓకే, వన్స్ మీరు యాక్షన్స్ అన్నీ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మ్యాక్రోని స్టాప్ చేయాలి. సో మ్యాక్రోని స్టాప్ చేయాలి కాబట్టి వన్స్ అగైన్ డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఓకే, డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ గ్రూప్లో స్టాప్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది. జస్ట్ స్టాప్ రికార్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే స్టాప్ రికార్డింగ్ అన్నారో మీకు మ్యాక్రో రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోయింది. ఓకే, నాకు ఇదే హెడ్డింగ్ మళ్ళీ నాకు తిరిగి కావాలి, వేరే ప్లేస్లో కావాలండి. సో వేరే ప్లేస్లో కావాలంటే నేను మళ్ళీ ఆ హెడ్డింగ్ నేను పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. సో మ్యాక్రోని రన్ చేస్తే సింపుల్గా ఆ హెడ్డింగ్ అనేది మీకు తిరిగి వస్తుంది. ఇప్పుడు మ్యాక్రోని రన్ చేయండి. మ్యాక్రోని రన్ చేసి చూడండి, మీరు చేసిన యాక్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ పెర్ఫామ్ అవుతాయి. సో మ్యాక్రోని రన్ చేయాలంటే డెవలపర్ ట్యాబ్లో, ఓకే, డెవలపర్ ట్యాబ్లో మ్యాక్రోస్లో, ఓకే, మన మ్యాక్రోని సెలెక్ట్ చేసుకుని జస్ట్ రన్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే రన్ బటన్ ప్రెస్ చేసానో ఆటోమేటిక్గా మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నీ మళ్ళీ తిరిగి వచ్చేయండి. ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ చూడండి, ఇదిగో ఇక్కడ ఉంది హెడ్డింగ్. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా నేను హెడ్డింగ్ పెట్టుకున్నాను. సో ఈ విధంగా మీరు మ్యాక్రో ఉపయోగించి సెవరల్ యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేసే ప్రతి యాక్షన్ని కూడా రికార్డ్ చేయొచ్చు. ఓకే, రికార్డ్ చేయొచ్చు. అంటే మ్యాక్రో ఏం చేస్తుందంటే మౌస్ క్లిక్స్ని, కీ స్ట్రోక్స్ని, మీరు ఎంటర్ చేసే టెక్స్ట్ని అలాగే ఫార్మేట్స్ని ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేస్తుందండి. వన్స్ అగైన్ మీరు మళ్ళీ అవే ఆపరేషన్స్ కనుక పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్గా మ్యాక్రోని రన్ చేస్తాం. ఓకే, సో మ్యాక్రోని రన్ చేయడం ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి. మ్యాక్రోని రన్ చేయాలంటే డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాక్రో మీద క్లిక్ చేయాలి. వన్స్ మ్యాక్రో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మ్యాక్రో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాక్రో డైలాగ్ బాక్స్ వస్తుందండి. ఈ డైలాగ్ బాక్స్లో మీరు మీ మ్యాక్రోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాక్రోస్ ఉన్నాయి. ఓకే, కరెంట్గా ఈ వర్క్ బుక్లో ఉన్న మ్యాక్రోస్ తెలుసుకోవాలంటే ఇక్కడ దిస్ వర్క్ బుక్ అని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ ఎవరు మ్యాక్రో, మీ మ్యాక్రోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి జస్ట్ రన్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ మ్యాక్రో అనేది రన్ అవుతుందండి. రన్ అయ్యి మీరు ఏ యాక్షన్స్ అయితే పెర్ఫామ్ చేశారో ఆ యాక్షన్స్ అన్నీ మీకు తిరిగి రిపీట్ అవుతాయండి. ఓకే, చూడండి ఇప్పుడు నాకు కరెంట్గా ఈ లైన్ దగ్గర ఇక్కడ కావాలండి మ్యాక్రో. సో మ్యాక్రోని రన్ చేయాలంటే మనకి సింపుల్గా షార్ట్ కట్ కీ కూడా ఇచ్చాం కదండి. సో షార్ట్ కట్ కీ ఏంటంటే Ctrl+W, జస్ట్ ప్రెస్ Ctrl+W. ఓకే, ఎప్పుడైతే Ctrl+W కొట్టారో ఆటోమేటిక్గా మీకు ఆ మ్యాక్రోలో ఉండే యాక్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ టాస్క్స్ అన్నీ పెర్ఫామ్ అవుతాయి. సో దీనివల్ల ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే టైం కూడా సేవ్ అవుతుందండి. ఒక మ్యాక్రోని మనం ఎన్నిసార్లు అయినా రన్ చేయొచ్చు. యూ కెన్ రన్ మ్యాక్రో అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎన్నిసార్లు అయినా మీరు మ్యాక్రోని ఏం చేయొచ్చు అండి, రన్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మీరు మ్యాక్రోని క్రియేట్ చేయగలరు. నెక్స్ట్ చూడండి,
వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. జస్ట్ నాకు ఎంఎస్ ఎక్సెల్ ఇలా డేటా ఉందండి. సీరియల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, టోటల్ పర్సంటేజ్. ఓకే, ఇప్పుడు నేను ప్రతి స్టూడెంట్కి సంబంధించిన టోటల్ పర్సంటేజ్ అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయిన ప్రతి క్యాండిడేట్ని కూడా నేను రెడ్ లైన్లో అండర్లైన్ చేద్దాం అనుకుంటున్నానండి. హూ ఫెయిల్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, ఎవరైతే ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా నేను బోల్డ్ కలర్, సమ్ రెడ్ కలర్లో హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నా దగ్గర ఎన్ని వర్క్ షీట్స్ ఉన్నాయంటే 3 వర్క్ షీట్స్ ఉన్నాయండి. ఓకే, ప్రతి వర్క్ షీట్లోనూ కూడా నేను సేమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి. సో సేమ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలంటే నేను రిపీటెడ్గా యాక్షన్స్ పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేకుండా మ్యాక్రోని ఉపయోగించి మనం ఏం చేయొచ్చండి, ఆ యాక్షన్స్ అన్ని ఒకసారి చేసి రికార్డ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు మ్యాక్రో క్రియేట్ చేద్దాం. సో మ్యాక్రో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి ఓకే కోడ్ గ్రూప్లో రికార్డ్ మ్యాక్రో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రికార్డ్ మ్యాక్రో. ఓకే, ఇప్పుడు మ్యాక్రో పేరు అడుగుతుందండి, మ్యాక్రో నేమ్. ఫస్ట్ మ్యాక్రో పేరు మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. సమ్ స్టూడెంట్ అని ఇచ్చానండి. నా మ్యాక్రో పేరు ఏమి ఇస్తానంటే సమ్ స్టూడెంట్ అని ఇచ్చాను, నా మ్యాక్రో నేమ్ స్టూడెంట్. ఓకే, నా గివ్ ద షార్ట్ కట్ కీ. ఓకే, షార్ట్ కట్ కీ ఇవ్వండి. షార్ట్ కట్ కీ వచ్చి Ctrl+T అని ఇచ్చారండి షార్ట్ కట్ కీ. ఓకే, స్టోర్ మ్యాక్రో ఇన్. మ్యాక్రోని ఎక్కడ స్టోర్ చేయమంటావు? మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన ఆప్షన్ పెట్టుకోండి. పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ పెట్టుకోవచ్చు, న్యూ వర్క్ బుక్ పెట్టుకోవచ్చు, దిస్ వర్క్ బుక్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ పెట్టానండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్, మనం చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్లేదు. నా ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే, దిస్ కీ ఆల్రెడీ మనం ఇచ్చేసే ఉంటుండే కాబట్టి టీ తీసి సమ్ ఏదైనా మీకు నచ్చిన లెటర్ పెట్టుకోండి. Ctrl+Y అని ఇచ్చాను. ఓకే, సమ్ Ctrl+R. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఏమేమి ఎంటర్ చేయాలండి? మ్యాక్రో పేరు, షార్ట్ కట్కి, స్టోర్ మ్యాక్రో ఇన్. మ్యాక్రోని ఎక్కడ స్టోర్ చేస్తున్నప్పుడు పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్లో స్టోర్ చేస్తున్నాం. నా ఇప్పుడు మీరు జస్ట్ ప్రెస్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. ఓకే, నా ఓకే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు పెర్ఫామ్ చేసే ప్రతి యాక్షన్ కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే టోటల్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి జస్ట్ C2 ప్లస్ ఫార్ములా రాస్తున్నానండి. ఫార్ములా సైన్ ఈక్వల్ సైన్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఈక్వల్ C2 ప్లస్ నెక్స్ట్ D2 ప్లస్ E2. సో ఎప్పుడైతే C2 ప్లస్ D2 ప్లస్ E2 అన్నానో ఆ 3 యాడ్ అవుతాయి. సో రిమైనింగ్ అని ఆటోమేటిక్గా వచ్చేయాలి కాబట్టి జస్ట్ మీరు ఇక్కడ డబుల్ క్లిక్ కొట్టండి. సో ఆటోమేటిక్గా మీకు టోటల్స్ వస్తాయి. నౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఇప్పుడు మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ పర్సంటేజ్. ఓకే, సో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు ఓకే టోటల్ బై F2 బై ఓకే జస్ట్ రైట్ 300. F2 బై 300 అని రాయండి. ఆటోమేటిక్గా మీకు పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో పర్సంటేజ్ ఎంత వచ్చిందండి ఫస్ట్ స్టూడెంట్కి 39.33. సో రిమైనింగ్ అందరూ ఆటోమేటిక్గా వచ్చేయాలి కాబట్టి జస్ట్ డబుల్ క్లిక్ చేయండి. ఓకే, జస్ట్ ఇక్కడ మీరు డబుల్ క్లిక్ సింబల్ కొట్టండి. నాకు ఎప్పుడైతే డబుల్ క్లిక్ సింబల్ ఇచ్చారో ఆటోమేటిక్గా స్టూడెంట్కి సంబంధించిన పర్సంటేజ్ అంతా కూడా మీకు ప్రతి స్టూడెంట్కి సంబంధించిన పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉండే డేటాని జస్ట్ చిన్న చిన్న ఫార్మేట్ చేస్తున్నానండి. చూడండి, సో ఐ విల్ ఫార్మేట్ ద డేటా. ఓకే, జస్ట్ ఏం ఫార్మేట్ చేస్తున్నానంటే హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి నేను ఏం చేస్తున్నాను చూడండి ఒకసారి. ఫిల్ కలర్ ఇచ్చానండి. ఓకే, నెక్స్ట్ ఫాంట్ కలర్ వచ్చి సమ్ ఫాంట్ కలర్ ఇది ఇచ్చానండి, ఫాంట్ కలర్. ఓకే, నౌ ఐ ఆల్సో గివ్ బార్డర్స్. ఓకే, సమ్ బార్డర్స్ ఇచ్చానండి. మీకు బార్డర్స్ ఇక్కడ కొంచెం కనపడేలా చేయాలంటే బార్డర్కి కలర్ సెట్ చేసుకోండి. సెట్ ద కలర్ ఫర్ బార్డర్. సో నేను ఇప్పుడు ఏ యాక్షన్స్ అయితే పెర్ఫామ్ చేశానో ప్రతి యాక్షన్ ఏమవుతుందండి ఇక్కడ రికార్డ్ అవుతుందండి, ప్రతి యాక్షన్ కూడా. ఓకే, చూడండి ఒకసారి.
ఓకే, బార్డర్కి కలర్ అప్లై చేయండి. సో గివ్ ద కలర్, జస్ట్ వెయిట్, నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నాను కొంచెం క్లారిటీగా మీకు కనపడడానికి. జస్ట్ ప్రెస్ ఓకే. చూడండి, ఇప్పుడు మీరు పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేయండి. ఓకే, ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, ఎవరైతే ఇక్కడ పర్సంటేజెస్ ఉన్నాయి కదా, ఈ పర్సంటేజ్లో ఎవరైతే 40% బిలో 40% కన్నా తక్కువ ఉన్న వాళ్ళని నేను ఫెయిల్ కింద కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, సో ఎవరైతే 40% బిలో ఉన్నారో వాళ్ళందరినీ నేను ఎలా ట్రీట్ చేస్తున్నానండి, ఐ విల్ ట్రీట్ యాజ్ ఫెయిల్ కింద ట్రీట్ చేస్తున్నాను. ఓకే, చూడండి, సో ఇప్పుడు మీరు 40% కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ కూడా హైలైట్ చేద్దాం అనుకుంటున్నారు. సో హైలైట్ చేయాలి కాబట్టి ఒకసారి మనం ఎలా చేయాలో చూడండి. ఇక్కడ ఉండే ఈ డేటా అంతటిని ఫస్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ద డేటా. ఓకే, ఇప్పుడు మనం 40% బిలో ఉన్న వాళ్ళందరినీ ఫెయిల్ కింద కన్సిడర్ చేసాం కాబట్టి జస్ట్ మనం ఇప్పుడు కండిషనల్ ఫార్మేటింగ్ చేయాలి. సో మన కండిషన్ ఏంటంటే పర్సంటేజ్ బిలో. ఓకే, సో పర్సంటేజ్ ఏంటంటే బిలో 40. ఓకే, బిలో 40 ఉన్న వాళ్ళు హైలైట్ అవ్వాలి నాకు. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ డేటాని. సెలెక్ట్ చేసిన తర్వాత కండిషనల్ ఫార్మేట్లో న్యూ రూల్ మీద క్లిక్ చేయండి. న్యూ రూల్, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేయండి, యూజ్ ఎ ఫార్ములా టు డిటర్మైన్. ఓకే, ఇక్కడ నా ఫార్ములా ఏం లేదండి, ఎవరైతే 40% బిలో ఉన్నారో వాళ్ళు నేను ఫెయిల్గా కన్సిడర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫార్ములా కాబట్టి ఈక్వల్ సైన్ స్టార్ట్ చేయండి. వన్స్ ఈక్వల్ సైన్ స్టార్ట్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓకే, నా పర్సంటేజ్ అనేది ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందో ఒకసారి చూడండి. ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందండి, G2 నుంచి బిగిన్ అవుతుంది కాబట్టి రైట్ $G2. ఓకే, $G2. ఇప్పుడు 40% కన్నా బిలో అవ్వాలి, బిలో 40%. సో ఓకే, బిలో 40% ఉన్న వాళ్ళు మాత్రమే మీరు ఫార్మేట్ చేయాలి కాబట్టి G2 లెస్ దాన్. ఓకే, మనం 40% ఆల్రెడీ రాసి ఉంచాం. ఏ సెల్లో ఉందండి, ఈ I1 అనే సెల్లో ఉంది. జస్ట్ I1ని సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేయండి. నౌ సెట్ ద ఫార్మేట్. ఓకే, నౌ చూడండి, ఫార్మేట్ సెట్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా ఫార్మేట్ సెట్ చేసుకోండి. ఓకే, జస్ట్ నేను రెడ్ కలర్. ఓకే, ఫాంట్ కలర్ వచ్చి రెడ్ పెట్టానండి. ఫాంట్ కలర్ వచ్చి రెడ్. నౌ ఫిల్కి వచ్చేటప్పటికి సమ్ ఎల్లో కలర్ ఇచ్చానండి, ఎల్లో కలర్. ఓకే, ఓకే సింబల్ ప్రెస్ చేశాను. వన్స్ అగైన్ జస్ట్ ఫార్మేట్లోకి వెళ్ళండి ఒకసారి. ఫార్మేట్లోకి ఫాంట్లో మనం బోల్డ్ ఇద్దామండి, బోల్డ్. ఓకే, జస్ట్ గివ్ బోల్డ్. ఓకే, జస్ట్ ప్రెస్ నౌ ఓకే. చూడండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా మీకు ఎలా వచ్చిందండి, ఎల్లో కలర్లో వచ్చారండి. చూడండి ఇక్కడ ఫెయిల్డ్ క్యాండిడేట్స్. సో ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు ఎలా వచ్చిందంటే వాటి ఫాంట్ కలర్ వచ్చి, ఓకే, ఫాంట్ కలర్ ఏమైందండి, ఫాంట్ కలర్ ఏమైందండి, రెడ్ అయిందండి ఫాంట్ కలర్. బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎల్లో అయింది. సో మనం హైలైట్ చేసాం, ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఫెయిల్ అయిన వాళ్ళని హైలైట్ చేసాం. ఈ విధంగా మీకు నచ్చిన యాక్షన్స్ అన్నీ పెర్ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మ్యాక్రోని స్టాప్ చేయాలి. సో స్టాప్ చేయాలి కాబట్టి మళ్ళీ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళడం, స్టాప్ రికార్డింగ్ మీద క్లిక్ చేయడం. స్టాప్ రికార్డింగ్. స్టాప్ రికార్డింగ్ అన్న వెంటనే మీకు మ్యాక్రో యాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయండి. ఓకే, చూడండి సేమ్ డేటా నాకు ఇక్కడ ఉంది. ఇప్పుడు నాకు టోటల్ కట్టాలి, పర్సంటేజ్ కట్టాలి, ఫార్మేట్ చేయాలి, ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా హైలైట్ చేయాలి. సో ఈ యాక్షన్స్ అన్ని ఆల్రెడీ నేను చేసి ఉంచానండి, మ్యాక్రోలో చేసి ఉంచాను కదా, కాబట్టి మనం మ్యాక్రోని సింపుల్గా రన్ చేద్దాం. సో రన్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ డెవలపర్ ట్యాబ్. చూడండి ఇక్కడ. ఓకే, ఏం చేయాలండి, డెవలపర్ ట్యాబ్లో కోడ్ గ్రూప్లో మ్యాక్రోస్ మీద క్లిక్ చేయడం. సో మన మ్యాక్రో ఎక్కడ ఉందండి, పర్సనల్లో మ్యాక్రో వర్క్ బుక్లో ఉంది. మన మ్యాక్రోకి పేరు ఏమి ఇచ్చాం, ఓకే, మన మ్యాక్రోకి పేరు ఏమి ఇచ్చామండి, స్టూడెంట్ అని ఇచ్చాం. కాబట్టి ఈ మ్యాక్రోని సెలెక్ట్ చేయండి. జస్ట్ రన్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఎప్పుడైతే రన్ బటన్ క్లిక్ చేసానో ఆటోమేటిక్గా
నేను పెర్ఫామ్ చేసిన యాక్షన్స్ అన్నీ వచ్చినాయండి. సో ఓన్లీ ఇద్దరు మాత్రమే ఫెయిల్ అయ్యారు, గోపాల్ ఒకడు, శ్రీరామ్ ఒకడు. సో ఫెయిల్ అయ్యారు కదండి ఎవరెవరు, గోపాల్, శ్రీరామ్, వాళ్ళందరూ హైలైట్ అయ్యి వచ్చారు చూడండి ఒకసారి. దీస్ ఆర్ ద ఫెయిల్డ్ క్యాండిడేట్స్. అంటే మనం ఏ యాక్షన్స్ అయితే పెర్ఫామ్ చేసామో ఆ యాక్షన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి మ్యాక్రో అనేది పెర్ఫామ్ చేసిందండి. సో దీనివల్ల మనకి ఖచ్చితంగా టైం అనేది సేవ్ అవుతుంది. సో టైం సేవ్ అవుతుంది, మనం ఫార్ములాస్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, అంతేకాదు మనం ఒకసారి ఫార్ములా రాసాం, నెక్స్ట్ టైం రాయవలసిన అవసరం కూడా లేదు. సో రెడ్యూస్డ్ టైపింగ్ ఆల్సో. ఫార్ములాస్ మ్యాక్రోస్ వల్ల మీకు టాస్క్లన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి, టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, రెడ్యూస్డ్ టైపింగ్ ఆల్సో సెవరల్ అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యాక్రో. వన్స్ అగైన్ నేను మ్యాక్రోని రన్ చేస్తాను. చూడండి ఇక్కడ డేటా ఉంది. మ్యాక్రోని రన్ చేయాలంటే డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళి మ్యాక్రోస్ మీద క్లిక్ చేసి ఓకే మన మ్యాక్రోని సెలెక్ట్ చేసుకుని రన్ బటన్ కొట్టాలి. లేదా సింపుల్గా మీరు మ్యాక్రోని రన్ చేయాలనుకోండి, షార్ట్కట్ కీ నొక్కండి. వన్స్ షార్ట్కట్ కీ ప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా మీ మ్యాక్రో రన్ అయ్యిందండి. మీరు పెర్ఫామ్ చేసిన యాక్షన్స్ అన్నీ అవేయండి, యాక్షన్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అయ్యాయి. ఈ విధంగా మీరు మ్యాక్రోస్ క్రియేట్ చేయగలరు, మ్యాక్రోస్ని రన్ చేయగలం. సో మ్యాక్రో క్రియేట్ చేయడానికి డెవలపర్ ట్యాబ్ లేదా వ్యూ ట్యాబ్ రెండింటిలోనూ కూడా ఆప్షన్ ఉంటుందండి. నౌ నెక్స్ట్ చూడండి, మనం ఒకసారి ఏదైనా ఒక మ్యాక్రో క్రియేట్ చేసిన తర్వాత ఆ మ్యాక్రోని ఎలా డిలీట్ చేయాలి. సో మ్యాక్రోని ఎలా డిలీట్ చేయాలంటే వన్ సెకండ్ మీరు మళ్ళీ డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాక్రోస్లోకి వెళ్ళి మనకు మ్యాక్రో అవసరం లేకపోతే మ్యాక్రోని డిలీట్ చేయాలంటే సింపుల్గా ఏం లేదండి, మీ మ్యాక్రోని సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ డిలీట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. మిమ్మల్ని అడుగుతుందండి డూ యూ వాంట్ టు డిలీట్ మ్యాక్రో PQR. ఓకే, అంటే మ్యాక్రోని డిలీట్ చేయాలనుకుంటే సో ఎలా చేయాలండి, సో డెవలపర్ ట్యాబ్లో మ్యాక్రోస్, ఈ మ్యాక్రో డైలాగ్ బాక్స్లో మీ మ్యాక్రోని సెలెక్ట్ చేసుకుని డిలీట్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, మనం డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డూ యూ వాంట్ టు డిలీట్ మ్యాక్రో అని అడుగుతుంది. జస్ట్ ఎస్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా మీ మ్యాక్రోస్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా మనం మ్యాక్రోస్ని డిలీట్ చేయగలం. చూడండి ఇప్పుడు మ్యాక్రో సింబల్ మీద క్లిక్ చేశాను, నో మ్యాక్రోస్ ఇన్ దిస్ వర్క్ బుక్. ఓకే, ఈ విధంగా మీరు మ్యాక్రోని డిలీట్ చేయగలరు. ఒకసారి స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్స్ ఫర్ క్రియేటింగ్ ఏ మ్యాక్రో. ఏ ట్యాబ్ మీద క్లిక్ చేయాలంటే డెవలపర్ ట్యాబ్లో కోడ్ గ్రూప్లో ఏ ఆప్షన్ క్లిక్ చేయాలంటే రికార్డ్ మ్యాక్రో. ఓకే, రికార్డ్ మ్యాక్రో మీద క్లిక్ చేసినట్టు మీకు డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్లో మీరు ఏం చేయాలి, మ్యాక్రో నేమ్ టైప్ చేయాలి, షార్ట్కట్ కీ ఇవ్వాలి. ఓకే, షార్ట్కట్ కీ ఇచ్చిన తర్వాత మ్యాక్రో ఎక్కడ సేవ్ అవుతుందో చెప్పాలండి. చూడండి మ్యాక్రో ఎక్కడ సేవ్ అవుతుందో చెప్పాలి. కరెంట్ దిస్ వర్క్ బుక్, న్యూ వర్క్ బుక్, పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్, ఈ మూడింట్లో ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసుకుని ఓకే డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ అండి, ఇది ఇచ్చినా పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు. ఫైనల్గా ఓకే బటన్ ప్రెస్ చేయడం. ఓకే, ఫస్ట్ ఈ రికార్డ్ మ్యాక్రో డైలాగ్ బాక్స్లో మ్యాక్రో నేమ్ని, షార్ట్కట్ కీని, స్టోర్ మ్యాక్రో అన్నప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ వర్క్ బుక్, న్యూ వర్క్ బుక్, పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్. దిస్ వర్క్ బుక్ అంటే మ్యాక్రో అనేది కరెంట్గా మీరు ఉపయోగించే వర్క్ బుక్లో స్టోర్ అవుతుందండి. న్యూ వర్క్ బుక్ అంటే కొత్తగా ఒక వర్క్ బుక్ క్రియేట్ అయ్యి ఆ వర్క్ బుక్లో స్టోర్ అవుతుంది. తర్వాత పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్ అంటే మ్యాక్రో వర్క్ బుక్ అని ఒక ప్లేస్ ఉంటుందండి, ఆ పర్సనల్ మ్యాక్రో వర్క్ బుక్లో స్టోర్ అవుతుందండి. సో ఈ మూడు ఆప్షన్లు ఏదో ఒకటి చూస్ చేసుకోవడం. డిస్క్రిప్షన్ వచ్చి ఆప్షనల్, మనం చెప్పినా పర్లేదు చెప్పకపోయినా పర్లేదు. ఫైనల్గా ఇక్కడ ఓకే బటన్ కొట్టిన తర్వాత మీరు ఆ ఎక్సెల్ వర్క్షీట్లో పెర్ఫామ్ చేసే యాక్షన్స్ అన్నీ ఏమవుతాయంటే రికార్డ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ మొత్తం మీరు యాక్షన్స్ అన్నీ పెర్ఫామ్ చేసిన తర్వాత మ్యాక్రో రికార్డర్ని నువ్వేం చేయాలంటే స్టాప్ చేయాలి. ఓకే, మ్యాక్రో రికార్డ్ని స్టాప్ చేయాలి. స్టాప్ చేసిన తర్వాత మీ మ్యాక్రో ఉపయోగించే యాక్షన్స్ అన్నీ మళ్ళీ 1 సెకండ్ పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు రన్నింగే మ్యాక్రోని రన్ చేయాలి. ఎలా రన్ చేయాలంటే మళ్ళీ డెవలపర్ ట్యాబ్ మీద క్లిక్ చేయడం. ఓకే, కోడ్ గ్రూప్లో మ్యాక్రోస్ మీద క్లిక్ చేయడం, మన మ్యాక్రో సెలెక్ట్ చేసుకోవడం, రన్ బటన్ క్లిక్ చేయడం. ఓకే, ఈ విధంగా రన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నీ మ్యాక్రోస్ని నువ్వు రన్ చేయగలవు. సో మ్యాక్రోని డిలీట్ చేయాలనుకోండి, మ్యాక్రోని కనుక డిలీట్ చేయాలంటే 1 సెకండ్ డెవలపర్ ట్యాబ్లో కోడ్ గ్రూప్లో మ్యాక్రోస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, మ్యాక్రో డైలాగ్ బాక్స్లో మీ మ్యాక్రో కనబడతాయండి. మీకు ఏ మ్యాక్రో అయితే మీరు డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ మ్యాక్రోని సెలెక్ట్ చేసుకుని జస్ట్ డిలీట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు మ్యాక్రోని డిలీట్ చేయగలరు. ఈ విధంగా మీరు మ్యాక్రోస్ పెర్ఫామ్ చేయగలరు. ఈ మ్యాక్రోస్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నేను నోట్స్ కూడా పంపుతానండి.
దయచేసి చదువుకోండి. థ్యాంక్ యూ.